ఉన్న గంట సమయంలో దరీస్ ఏడున్నాడని తీసుకొస్తాం. అసలే ఈ పట్నంలో ఓ చోటకెళ్తే రావాలంటేనే ఆరపూట పడుతుంది కదా. మరే ఆ లోపు ముహూర్తం అయిపోతుందిగా. ఏం చెయ్యాలొదినా? నేను చెప్తున్నాను కదా జగదీశ్వరి గారు, వీళ్ళకలా చెప్పి ఇంట్లోనే ఎక్కడో ఉండుంటాడు. అలా ఎందుకుంటాడు మేడం? ఆ అబ్బాయికి చిన్నపిల్లల చేష్టలు ఎక్కువ. నేను నా పోలీసుల కళ్ళతో అతన్ని అబ్జర్వ్ చేసే చెప్తున్నాను. మిమ్మల్ని సరదాగా ఆట పట్టించడం కోసమే ఇంట్లోనే ఎక్కడో దాక్కునుంటాడు. అదే అయి ఉంటుంది. ఈ మధ్యన పరీక్ష అంటూ చేదేదో వాగుతున్నాడు. ఇప్పుడు కనపడకుండా దాక్కుని మాకు పరీక్ష పెట్టాడనుకుంటున్నాను. అదే అయ్యుంటుంది. వెళ్ళి వెతుకుదాం పదండి. లేడండి, లేడు. నిన్ను చూస్తే నాకేదో అనుమానంగా ఉందే. వెళ్ళండి వెళ్ళండి. పదండి. దేవుడా, వాడు దొరకకూడదు దేవుడా. సిద్ధు రా. ఏంటత్తయ్య నువ్వు చేస్తుంది? నువ్వు వచ్చిందే ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి కదా. అదే ఆగిపోయినప్పుడు ఈ వెతికే ప్రోగ్రామ్ నువ్వెందుకు మొదలు పెట్టావు? అదేంట్రా అలా అంటావు? నేను పోలీసునురా. నా ముందొక ప్రాబ్లం జరిగి నేను స్పందించకపోతే జనాలేమనుకుంటారు? నువ్విప్పుడు వచ్చింది నా కోసం. వాడు దొరకడు కదరా. అంటే ఏముంది, ఇలా ఓ గంట వెతికి టైం వేస్ట్ చేశానంటే ముహూర్తం అయిపోతుంది కదా. అదే విషయం. వెళ్ళిపోయినోడు ఇక్కడ ఎందుకుంటాడు? నువ్వు ఊరికే వెతుకు, వాణ్ణి పట్టుకుంటాను. అయ్యో, ఏంటండి? కనిపించలేదు. బాబు గదెక్కడా? పైనుంది. రండి. ఇదే వడ్రము. ఆ, నేను చెప్పాను కదా, లేడు. నువ్వు ఉండమ్మా. మేడం, అతని సెల్కి ఫోన్ చేయండి. మోగుతోంది. ఈ కాలంలో సెల్ తీసుకెళ్లకుండా ఎవరూ బయటికెళ్లరు. ఇది ఇక్కడే ఉందంటే ధైర్యేషు ఇక్కడే ఎక్కడో ఉన్నాడనేగా. ఇల్లు మొత్తం వెతికేసాం కదండి, ఎక్కడా లేడుగా. మరే సెల్లో మర్చిపోయి ఉంటాడు. నువ్వుండ. ఆవిడ పోలీసు. అనుమానం వచ్చిందంటే వాసన పట్టి పసిగట్టేస్తారు. వాసన? ఏ అబ్బాయి, ఎందుకలా వేస్ట్ చేస్తున్నావు? చెమట వాసన పోవడానికండి. ఎస్, వాసన బట్టే పట్టేస్తాను. క్లూ దొరికింది జగదీశ్వరి గారు. కాదు, మీరే ఇచ్చారు. కనిపెట్టేస్తాను, చూడండి. రండి. గ్లాస్ రూమ్ లో ఉన్నాడేమో. అదే టెర్రస్, ఓపెన్ ప్లేస్. అక్కడ ఎవరు ఉండరా ఆంటీ? ఉండరని ఎలా చెప్తున్నావు? నువ్వు చూసావా? దాని మాటల్ని పట్టించుకోకండి. మీ పని మీరు కానివ్వండి. రండి.
ఇది మీ మనవడు వాడే స్ప్రే బాటిలేనా మేడం? అవునండి. ఇక్కడికి ఎలా వచ్చింది? మీ మనవడు వస్తే వచ్చింది. అంటే ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఏంటి సిద్ధు, మీ అత్త ఏం చేస్తుంది? అదే అర్థం కావడం లేదు. అడుగుతుంటే వాడు దొరకడు, నువ్వేం కంగారు పడుకో అంటుంది. నీతో సహా అందరూ నాకు పిచ్చెక్కిస్తున్నారు. అబ్బా అట్ట అనకు సిద్ధు. నువ్వు అలా మొహం పెట్టుకుని మాట్లాడ గంగోత్రి. అయ్యో ధైర్యేష్, నాన్న ధైర్యేష్. అయ్యో ధైర్యేష్, ధైర్యేష్, ధైర్యేష్. అయ్యో లేవరా నాన్న. ధైర్యేష్. అయ్యో అయ్యో సిద్ధు, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అలాగే వెళ్ళు. అమ్మగారు. ధైర్యేష్, వదినా. అయ్యో వదినా. ధైర్యేష్ లేనన్నా. లేరా? ఇవ్వు ఇవ్వు. ఒరే నాన్న, నాన్న ధైర్యేష్, జాగ్రత్త. అయ్యో ఏంట్రా ఇది? ఏమైంది? అందరు నా చుట్టూ చేరారేంటి? ఆయన నేను ఇక్కడ ఉన్నానేంటి? ఎందుకురా ఇలా చేసావు? నేనేం చేశాను నాన్నమ్మా? గంగ అంటే నీకు ఇష్టమే కదరా? ఇష్టం కాదు, ప్రాణం. మరెందుకురా ఇలా చేసావు? అరే ఏం చేశాను అంటే చెప్పరే. అయినా కింద మా నిశ్చితార్థం జరుగుతుంటే నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? వచ్చింది నువ్వే బాబు. నేనా? డాబా మీద గంగుంది, నిన్ను అర్జెంటుగా రమ్మంది, వెళ్ళు. నేనే గంగ పిలిచిందని నేను ఇక్కడికి వచ్చాను. నాన్నెప్పుడు పిలిచాను? నన్ను కిందే ఉన్నాను కదా. అమ్మో చెప్పకూడదు అనుకుంటా. గంగ పిల్లలేదు, నేనే పైకి వచ్చా. చెప్పాను కదండి మీ వాడికి. పిల్లలు చేస్తలు ఎక్కువ, మీకేమంత తక్కువ. సర్లేరా, ఇంకెప్పుడు ఇలా చేసి భయపెట్టకు. నిశ్చితార్థానికి టైం అవుతుంది. వెళదాం పద. వదినా అది బాగా ముఖ్యం. పదండి పదండి పదండి. పదండి. మెల్లగా. మా ఎంగేజ్మెంట్. సారీరా, డ్యూటీకి అన్యాయం చేయలేకపోయాను. డోంట్ వరీ, ఈ నిశ్చితార్థం జరగదు. నన్ను నమ్ము. ఏంటమ్మా ఇలా జరిగింది? కంగారు పడమాక తల్లి, నిశ్చితార్థానికి ఇంకా సమయం ఉండదు. ఉంగరాలు మార్చుకునేలోపు ఏదైనా చేసి ఆపొచ్చు. ఎవన్నో గౌరీ, ఉంగరాలా? ఏంటమ్మా, ఐడియా ఏమన్నా వచ్చిందా? హా ఎస్. ఏటది? ప్లాన్ అదిరిందమ్మా. ఫోన్ చేయి. హలో సేట్జీ. పంతులు గారు, నా మనవడు వచ్చేసాడు. మంచిదమ్మా, కూర్చోబెట్టండి. పూజా కార్యక్రమం మొదలు పెట్టేస్తాను. రా బాబు. వెళ్ళరా. గంగా రా. వెళ్ళమ్మా, నువ్వు కూడా వెళ్ళు. రావద్దునా, కూర్చుందా? మీరు కూర్చోండి. 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 కూర్చో గంగా. హరి ఓం. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం
సభాభ్యాంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. మధురానుభవమా ప్రేమ మతిలేని తనమా ప్రేమ నువ్వు తేల్చగలవా కాలమా. మృదువైన స్వరమా ప్రేమ పదునైన స్వరమా ప్రేమ బదులీయగలవా దైవమా. కోనేటి కలువా ప్రేమ కన్నీటి కొలువా ప్రేమ బతికించు చలువా ప్రేమ చితిపేచు సిలువా ప్రేమ. ఎడబాటు పేరే ప్రేమ పొరబాటు దారే ప్రేమ వదులీయమంటే మౌనమా. ఇప్పుడేం చేస్తావు? కంగారు పడుకురా, మీ ప్రేమలో నిజాయితీ ఉందిరా. అదే ఈ నిశ్చితార్థాన్ని ఆపుతుంది. అంటే నువ్వేం చేయలేవు అత్తయ్య? చేస్తాన్రా, ఎందుకు చేయను? ఇక నిన్ను నమ్ముకోకూడదు. నేను ఏదో ఒకటి చేసి ఆపాలి. ఏం చేయాలి? ఏంటమ్మా వచ్చి 2 నిమిషాలవుతుంది, వాడు ఇంకా రాలేదే? మరి షాప్ పక్కనే కదమ్మా. అంకుల్ సైజులు చూసి తీసుకురావద్దా? వచ్చేస్తాడు, ఉండండి. అదిగో వచ్చేసాడు. నమస్తే మేడం. నమస్తే. తెచ్చారా? తెచ్చాను మేడం, చూసుకోండి. ఓకేనా మేడం? థ్యాంక్స్ సెడ్జీ, చెప్పిన వెంటనే తీసుకొచ్చారు. పర్వాలేదు మేడం. అంకుల్ ఇవ్వండి. ఆ, ఇదిగోండి మీరు చెప్పిన అమౌంట్. వస్తాను మేడం. సెడ్జీ ఈ విషయం చెప్పకూడదు అన్నారుగా మేడం. మీరు చెప్పాక ఎవరికి చెప్తాను మేడం? ఓకే సెడ్జీ, వెళ్ళండి. నమస్తే. ఈ పిల్లల ఉంగరాలు ఆ పెద్దలకేం పడతాయి? నువ్వు ఇవి తెప్పించిందే ఆ నిశ్చితార్థం ఆపడానికి కదా తల్లి. ఆపాలంటే వాళ్ళు వెళ్ళి అసలు ఉంగరాలు తీసుకువెళ్ళకముందే మనం వీటిని అందులోకి చేర్చాలి. కరెక్ట్. టైం లేదు, పదండి 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 పదండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సీద సాధనం. తొందరగా చేయండి. అలాగే అలాగే. అమ్మా, నిశ్చితార్థ పొంగరాలు ఏవి కనబట్లేదు. లోపలున్నే తెస్తాను పంతులు గారు, ఉండండి. అక్కడ కబోర్డ్లోనే కదా ఉన్నాయి. అలాగే నన్ను రమ్మంటావా? వద్దు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే వదినా. ఆంటీ ఇక్కడ ఉండండి. గౌరీ మీరు ఇక్కడే ఉండి లోపలికి ఎవరు రాకుండా చూడండి, నేను ఉంగరాలు మారుస్తాను. అమ్మ మంగ మంగ, చాముండి సరొత్తున్నది, తొందరగా పెట్టేసిరా. అయిపోయింది. పద పద పదండి పదండి పద.
ఇక ఈ నిశ్చితార్థం జరగదు. ఆ వేడుకని కళ్ళారా వీక్షిద్దాం. పదండి పదండి. పదండి. బుజ్జులు, నువ్వు నాతో ఏదో మాట్లాడాలనుకున్నావు కదా, అదేంటి? నేనెప్పుడు చెప్పాను? ఓ ఓ, ఇప్పుడు చెప్పవా? ఎంగేజ్మెంట్ అయ్యాక చెప్తావా? ఏం చేస్తాడో ఏంటో భయం వేసేస్తుంది. మీ వల్లే మహాదేవి గారు ఆగిపోతుందనుకున్న నిశ్చితార్థం జరుగుతోంది. అయ్యో పర్వాలేదు జగదీశ్వరి గారు, ఇప్పటికైనా నా మంచితనం ఏంటో మీకు తెలిసింది, అది చాలు. ఆయమ్మా, ఆయమ్మా, పద. ఏంటి బాబు? ఆయమ్మా, గంగ నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా. ఎందుకు తెలియదు బాబు? తను నాకు దక్కాలంటే నువ్వే ఇప్పుడు నాకు సాయం చేయాలి. చెప్పండి బాబు, ఏం చేయమంటారో? వాడు గంగకు తొడిగే ఉంగరాన్ని నీ వెలుగు తొడిగేలా చేయాలి. బాబు అట్టా బాబు, నాకు పెళ్ళైపోనాది, మీకు తెలుసు కదా. ఇది తప్పు కదా బాబు. తప్పేం లేదాయమ్మా, వాడు నీకు తమ్ముళ్ళు అంటాడు అనుకో, నాకు ఇబ్బంది ఏమీ రాదు కదా బాబు. ఎందుకు వస్తుంది? మనం ఈ విషయం ఎవరికైనా చెప్తే కదా వీళ్ళకు కూడా తెలియకూడదు. సవా లేదమ్మా, ఒట్టు. చంపేస్తా, జాగ్రత్త. డ్రా. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమావహ. జగదీశ్వరి గారు, ఉంగరాలు తీసుకురండి.